ఓకే. నౌ లెట్స్ జంప్ ఇంటు ద ప్రాసెస్. మీకు ఎలా ఈ ప్రాసెస్ చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. గూగుల్‌లోకెళ్ళి ఆర్ ఎనీ బ్రౌజర్‌లోకెళ్ళి ఏఐసీ జాబ్ ఇన్ యాక్సెంచర్ అని టైప్ చేయండి. సో, ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ చేస్తే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తది. ఇండియా క్యాంపస్ యాక్సెంచర్ అని. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్, ఎలిజిబిలిటీ ఏముందనేది, ఏ లొకేషన్స్లో జాబ్ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంది, ఇదంతా ఉంటుంది. మీరు చిన్నగా ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొత్తం దాని డీటెయిల్స్ ఉంటాయి. ఎలా అప్లై చేయాలని, అప్లై నో అని ఉంటుంది. సో అప్లై నో కొట్టిన తర్వాత మీరు ఇదంతా చదువుకున్న తర్వాత ఏంది ఈ రోల్ యొక్క ఓవర్‌వ్యూ ఏంది, ఏమేమి ఉంటుంది, దాని ఎలిజిబిలిటీ ఏందనేది మీరు అన్నీ చూసుకోవచ్చు. ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అంటిల్ 2025 అని ఉంది. సో ఇక్కడ మీరు దానికి సంబంధించిన మొత్తం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది, ప్రాసెస్లో మీరుకెళ్తే మీకు ఎలా జరుగుతుంది, అసెస్మెంట్ ఏందనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ అప్లై నౌ కొట్టినప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్ ఇది అడుగుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదా అనేది యాక్సెంచర్లో ఉంటే అది దాంతో లాగిన్ అవ్వండి. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ అంటే ఇది రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్, నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఆటోమేటిక్గా దానికి తగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ డీటెయిల్స్, ద ప్రూఫ్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ది ప్రూఫ్ దెన్ దీని తర్వాత మీకు వాళ్ళు మీ డీటెయిల్స్ రెజ్యూమ్ తీసుకుంటారు. దాని తర్వాత మీకు ఆ ఎలిజిబిలిటీ చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఈమెయిల్ పంపిస్తారు. దాని తర్వాత మీకు ఎప్పుడు అసెస్మెంట్ ఉంటుంది ఆ డీటెయిల్స్ మొత్తం మీకు షేర్ చేస్తారనమాట. ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. నేను ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ గురించి ఏది ఉన్నా కానీ నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో మనం ఇంకోసారి చెప్తున్నాను, మనం ఎలాంటి ఫీ కలెక్ట్ చేయము. జెన్యూన్ పోస్టే మనం సోర్సెస్, అదర్ సోర్సెస్, మన ఛానల్, మన సర్కిల్లో నుంచి ఏదైతే ఫ్రెండ్ సర్కిల్ నుంచి తెలుస్తుందో అవి షేర్ చేస్తామండి.